వినేష్ ఫోగట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ పేరు మోగిపోతుంది. ఎందుకంటే తను 50 కేజెస్ ఉమెన్స్ రెజ్లింగ్‌కి సంబంధించి తనను ఫైనల్‌లో డిస్‌క్వాలిఫై చేశారన్నమాట. 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువుందనేసి. తను ఎంత కష్టపడి నైటంతా 100 గ్రామ్స్ తగ్గించుకోవాలి అంటే యాక్చువల్లీ తను చెప్పాలంటే 52.7 కేజీస్ వెయిట్ ఉండే. దాదాపు 2½ కేజీ వెయిట్ ఎక్కువుండే. సో, దాన్ని తగ్గించుకుంటే తనకు ఫైనల్ ఆడేదానికి అవకాశం ఉంటుంది. సో, నైటంతా తను పడుకోలేదండి. స్కిప్పింగు, జంపింగు, దాని తర్వాత రన్నింగు, జాగింగు ప్రతి ఒక్కటి చేసింది. కనీసం ఒక 100 ఎంఎల్ వాటర్ కూడా తీసుకోలేదు. ఫుడ్డు తినలేదు. నిత్యం 10 మినిట్స్‌గా స్లీపే తనకి. సో, నైట్ అంతా ప్రాక్టీస్ చేసింది తగ్గిపోవాలనేసి. చివరికి తన జుట్టు కూడా కొంచెం కత్తిరించుకుంది. అయినా సరే 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల తనైతే డిస్‌క్వాలిఫై చేశారన్నమాట ప్యారిస్ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు పాలిటిక్స్ జరుగుతున్నాయి అనైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 4 డేస్ బ్యాక్ అయితే కిక్ బాక్సింగ్‌కి సంబంధించి అల్జీరియా ప్లేయర్ అయితే ఒక పేరు వచ్చిందండి, ఇమాన్ ఖలీఫ్ అనేసి. తనేంటంటే అమ్మాయి కాదు, అలానే అబ్బాయి కాదు. సో, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక అమ్మాయికి అయినటువంటి ఇటలీకి సంబంధించినటువంటి ఏంజెలా క్యాన్ అనే పర్సన్‌కి అయితే అపోజిట్‌గా దింపారు. బట్ తనైతే 46 సెకండ్స్‌లో గేమ్ కంప్లీట్ చేసిందండి. సో, ఎలా అయినా సరే అమ్మాయికి పెట్టే కాంపిటీషన్‌లో అమ్మాయి కాకుండా వేరే అదర్ జెండర్‌ని తీసుకొచ్చి కాంపిటీషన్ చేస్తే ఎలా ఆడతారు? తను కొట్టిన పంచెస్‌కి భయపడిపోయి నేను ఆడను అని క్విట్ అయ్యి వెళ్ళిపోయిందనమాట. సో, కాబట్టి తనని యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక 100 గ్రామ్స్ ఏమవుతుంది యాక్సెప్ట్ చేసుండొచ్చు. బట్ చీప్ పాలిటిక్స్ చేసి తను చేశారనమాట. ఇప్పుడు తను ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. అసలు చెప్పాలనంటే ఓటమే ఎరుగని చైనీస్ యూ సుసాకా అనే ప్లేయర్‌తో తను తలబడి గెలిచి ఖచ్చితంగా ఫినాల్ తనతో గెలిచినట్టు ఇంక అయిపోయింది కథం ఇంకా. తనకి ఇంతవరకు చరిత్రలో ఓటమి లేదు. అలాంటిది ఆ పర్సన్‌నే ఓడించింది. సో, కాబట్టి ఖచ్చితంగా ఫినాల్‌లో కూడా గెలుస్తుంది. మనకు గోల్డ్ ఖచ్చితంగా వస్తుంది అని భావించారు. కనీసం ఓడిపోకపోతే కనీసం సిల్వర్ అన్నా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఉమెన్స్ 50 కేజీ రెజ్లింగ్‌లో ఇండియా ఫినాలేకి వెళ్ళినటువంటి దాఖలే లేవనమాట. ఓకేనా. ఫర్ ద ఫస్ట్ టైం వినేష్ ఫోగట్ వెళ్ళింది. సో, అలాంటిది ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది మన ఇండియాకి, మంచి పేరు వస్తుంది అని అందరూ భావించారు. కాకపోతే 2023లో మీరు చూస్తే తనకు ఎంతో అవమానం జరిగిందండి. రోడ్లపైన పోలీసులు తనని డ్రాగ్ చేసుకొని వెళ్ళిపోయారు, తిట్టారు, తనను కొట్టారు, లాక్కుంటూ వెళ్ళిపోయారు. సో, అంత అవమానించిన తనని దేశద్రోహి అని చెప్పి కూడా కొంతవరకు పేరొచ్చింది తనకి. కానీ ఇప్పుడు పేరంతా పోయింది. మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా ఇది గాని గెలిస్తే చరిత్ర నిలిచిపోతుంది. ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క పోలీసులకి సిగ్గు ఉండేలా తను చేసిందని అందరూ భావించారు. కానీ డిస్‌క్వాలిఫై చేయడం ఏంది భయ్యా! నిజంగా జెన్యూన్‌గా చెప్పాలి, స్పోర్ట్స్ లవర్ ఎవ్వరు కూడా ఈ సిట్యుయేషన్ అయితే యాక్సెప్ట్ చేసుకోలేరు, జీర్ణించుకోలేరు. ఎవరు కూడా డైజెస్ట్ కాదు. అలానే క్రికెట్‌లో కూడా ఇండియా ఓడిపోయింది సిరీస్ అగైనెస్ట్ శ్రీలంకతో. 27 ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఓటమే లేదనమాట సిరీస్‌లో మనకి. అలాంటిది ఓడిపోయింది. దాని తర్వాత చూసుకుంటే హాకీ కూడా ఓడిపోయిందనమాట ఈ టీమిండియా. అసలుకు ఆగస్టు 7థ్ అనే డేట్ మీరు ఫిక్స్ చేసి ఒక బ్లాక్ డేగా చరిత్ర నిలిచిపోతుంది అయితే నాకు అనిపిస్తుంది. అలానే ఇప్పుడు వినేష్ ఫోగట్ కూడా తను రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. సో, నాకైతే అస్సలు ఎంత ఫీలింగ్ బ్యాడ్‌గా ఉన్నానంటే అంత బ్యాడ్‌గా ఉన్నానండి. నాకైతే చాలా బాధేసింది. అసలు ప్యారిస్ ఒలింపిక్స్ పైన చాలా షేమ్‌గా నేను ఫీల్ అవుతున్నాను. 100 గ్రామ్స్ ఎక్స్‌క్యూజ్ చేసి ఉంటే ఎంత బాగుందని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము వినేష్ ఫోగట్‌కి అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.